రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మోరా లక్ష్మీరాజ్యం ప్రచారాన్ని మరింత దృఢంగా కొనసాగిస్తున్నారు. గాంధీ బొమ్మ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ సంఖ్యలో స్థానిక ప్రజలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈసారి తనకు బ్యాలెట్ నెంబర్ 6 రిమోట్ గుర్తు వచ్చిన నేపథ్యంలో ఓటర్లను కలుసుకుంటూ గ్రామ అభివృద్ధి కోసం తన ప్రణాళికలను వివరించారు. ఒకసారి సర్పంచ్ బాధ్యతలు అప్పగిస్తే గ్రామంలో కొత్త అభివృద్ధి అధ్యయనాన్ని తెస్తానని లక్ష్మీరాజ్యం హామీ ఇచ్చారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను విని వాటిని పరిష్కరించే దిశగా పనిచేస్తారని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఓటర్ల మద్దతు తనకు తప్పక లభిస్తుందనే నమ్మకంతో మోరా లక్ష్మీరాజ్యం ప్రచారాన్ని వేగవంతం చేశారు. తంగెలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. అదేవిధంగా ప్రచారంలో భాగంగా ఈరోజు గాంధీ ఏరియా నుండి వయా అంబేద్కర్ నుండి మరియు పాత అర్జనవాడ నుండి పీడబ్ల్యూ రోడ్డు వరకు ప్రచారం చేయడం జరిగింది. నాకు గ్రామస్తులది చాలా వరకు స్పందన ఉంది. వారు భారీ మెజార్టీతో గెలిపించడానికి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా నేను గ్రామానికి సేవ చేస్తానని, అభివృద్ధి చేస్తానని, సంక్షేమ పథకాలు చేస్తానని నేను చాలా కట్టుబడి ఉన్నానని మీ అందరికీ వాగ్దానం చేస్తూ ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తూ నేను ఇంకా గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి గడప గడపకు తిరిగి నా యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టుకుంటూ తిరుగుతున్నాము. అందుకు గ్రామస్తులు చాలా వరకు స్పందిస్తున్నారు. ఈ అవకాశాన్ని మాకు కల్పిస్తున్నారని గ్రామస్తులు నాకు రిమోట్పై నా యొక్క గుర్తు రిమోట్పై ఓటు వేసి గెలిపించగలరని, భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను.